తుఫానులతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. నిన్న రాత్రికి వాయుగుండంగా మారి శ్రీలంక, తమిళనాడు వైపు దూసుకొచ్చింది. దీంతో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని చెన్నైలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు, రహదారులు నీటిలో మునిగిపోయాయి. అలాగే మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. ఇటు అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ శుభం బన్సాల్ సెలవు ప్రకటించారు. ఉదయం నుంచి తిరుమల, తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కుండపోత వాన పడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొండపై చలి తీవ్రత కూడా పెరిగింది. తిరుమల ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ సూచనలు జారీ చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షానికి గోగర్భం, పాప వినాశనం పూర్తిగా వాన నీటితో నిండిపోయాయి. దీంతో పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు టీటీడీ అధికారులు. తుఫానులతో తమిళనాడు అతలాకుతలమవుతుంది. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి కూడా శ్రీలంక, తమిళనాడు తీరం వైపుగా పయనిస్తుంది. దీంతో తమిళనాడులోనే ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఇక నిన్నటి నుంచి ఇటు బుధవారం నుంచి కూడా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలోనే చెన్నై నుంచి వచ్చేటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక వేరు యాదకాడు, వేలప్పన్ చావడి,
మధుర వాయులు తదితర ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురుస్తా ఉంది. ఇప్పటికే 9 జిల్లాలకైతే మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అయితే మాత్రం. ఇక కట్టుపాకం, మున్నంపల్లి, అయ్యప్పన్ తాంగల్, మాంగాడి ప్రాంతాల్లో అయితే తేలికపాటి చిరుజిల్లులు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేసి కూడా గురువారం అయితే ఒక వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక అరియాలూరు, తంజావూరు, తిరువారూరు, పుదుక్కొట్టి జిల్లాల్లో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి ఇప్పటికే ఐఎండీ అంచనా అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసి ఇక చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు, తిరువనామలై, విల్లుపురం, పలుకులుచేరి, కడలూరు, పెరంబూరు, తిరుచి ఈ యొక్క జిల్లాలకైతే మాత్రం ఇప్పటికే భారీ వర్షాలు పడే నేపథ్యంలో కూడా ఒక అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇప్పటికే కారైకల్లు, పుదుచ్చేరి, తూతుక్కుడి జిల్లాలో అయితే మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేన సలహా జిల్లాలతో పాటుగా కూడా 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయనేసి ఇప్పటికే ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో కూడా చెన్నైతో సహా 22 జిల్లాలకైతే మాత్రం విద్యా సంస్థలకు ప్రభుత్వం అయితే సెలవులు అయితే ప్రకటించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు అయితే ప్రకటించింది. ఇక పుదుచ్చేరి, కరైకల్కి మాత్రం అత్యధికంగా కూడా వర్షం అయితే నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రభుత్వం అప్రమత్తం చేసి ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రదేశాలకు అయితే తరలించాలనేసి కూడా చూస్తున్నారు. చెన్నైలోని రెడ్డి హిల్స్, నుంగంబాకోలో, నాగపట్నం, తిరువురు, కడలూరులో అయితే మాత్రం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు వారినంతా కూడా సేఫ్ ప్రదేశాలకు కూడా తీసుకెళ్లి ఇప్పటికే బోట్ల సహాయంతో అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే ఒక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతం నుంచి ప్రవేశించినటువంటి ఒక అల్పపీడనం అయితే మాత్రం పశ్చిమ వాయువ్య దిశగా కూడా శ్రీలంక, తమిళనాడు సముద్ర తీరాలు వైపు అయితే కదులుతూ ఉందనేసి ఇప్పటికే ఐఎండీ అయితే తెలిపింది. ఇక రాబోయేటువంటి 5 రోజులైతే మాత్రం తమిళనాడు రాష్ట్రం అంతా కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 9 జిల్లాలకైతే మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. మరొక అతి భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాలో అయితే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాలనేసి అయితే చూస్తుంది. ఇక తిరుపతి జిల్లాకు చూసుకుంటే మాత్రం తిరుమలలో ఇప్పటికే ఉదయం నుంచి ఎడతెరపలేని వర్షం అయితే భారీగా కురుస్తుంది. ఒక తిరుమలలో కురిసేటువంటి భారీ వర్షానికైతే భక్తులైతే గురవుతున్నారు. అది కాకుండా ఒక 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అధికంగా కూడా ఎక్కువగా చలి తీవ్రత అయితే పెరిగింది. తిరుమలలో వచ్చేటువంటి భక్తులకంతా కూడా యొక్క చలి తీవ్రతతో పాటు వర్షం కారణంగా కూడా తీవ్రంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఒక భక్తులకైతే మాత్రం ఇప్పటికే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక షెడ్యూలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి జర్మన్ షెడ్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే టిటిడి చైర్మన్, ఈఓ అయితే పరిశీలించారు. ఇక భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండకుండా కూడా లోపల కంపార్ట్మెంట్ లో వేచి ఉండేలాగా వాళ్ళకి వేడివేడిగా అన్నప్రసాదాలు, మంచినీరుని అందించే విధంగా కూడా ఇప్పటికే శ్రీవారి సేవకులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించేటువంటి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక వర్షం కారణంగా కూడా కొండ చర్యలు అయితే విరిగిపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ మొబైల్ పెట్రోలింగ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా కొన్ని బ్లాక్ స్పాట్స్ దగ్గర కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నాం అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. వాహనదారులు కూడా ఒక తిరుమల తిరుపతి వచ్చేటువంటి ఘాట్ రోడ్ లో కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యేసి డ్రైవర్లు అయితే జాగ్రత్త వహించాలి అనేసి కూడా చెప్తున్నారు. కొండ చర్యలు విరిగిపడేటువంటి ఏరియాల దగ్గర అయితే మాత్రం ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాటిని అనుసరించి కూడా జాగ్రత్తగా భక్తుల్ని గమ్యస్థానానికి చేరవేయాలనేసి ఇప్పటికే టిటిడి విజిలెన్స్ అలాగే పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా ఇప్పటికే ముమ్మరం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక తమిళనాడు, పుదుచ్చేరిగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు. సెలవులు ప్రకటించిన తర్వాత కూడా విద్యా సంస్థలకన్నిటికీ వచ్చేటువంటి విద్యార్థులను కూడా ముందు నుంచే వాళ్ళు జాగ్రత్తగా చూసి వాళ్ళ ఉదయం నుంచే కూడా విద్యా సంస్థలకి రాకుండా ఇంటి దగ్గరే సురక్షితంగా ఉండాలనేసి కూడా తెలిపారు. ఇక జిల్లా యంత్రాంగం కూడా
లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాటినంతా కూడా గుర్తించి అక్కడ కూడా సహాయక చర్యలు అయితే ఏర్పాటు చేయాలనేసి చెప్తున్నారు. ఇక లాస్ట్ మంత్ లో కూడా పడినటువంటి వర్షాలకైతే మాత్రం ఇప్పటికే వాగులు వంకలు కూడా ఫుల్ అయిపోయాయి. దీని ద్వారానే ఇప్పుడు పడేటువంటి వర్షాలకి వాటి పొంగి పొర్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏవైతే నాశరకంగా ఉండేటువంటి వాగులు అదే కట్టులు డ్యాములు అయితే తెగేటువంటి పరిస్థితులు అయితే ఏమున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం భారీ వర్షాల కారణంగా పైన ఉన్నటువంటి డ్యాములన్నీ కూడా అవుట్ లో అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డ్యాములు కూడా గేట్లు ఓపెన్ చేసి వాటర్ కూడా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దారులంతా కూడా ఇప్పుడు తాత్కాలికంగా కూడా మూసివేసినటువంటి పరిస్థితి టీటీడీ అయితే నిర్ణయం తీసుకుంది. తిరుమల నుంచి ఒక పాపనాశం రోడ్డు గోగర్భం వైపుగా వెళ్లేటువంటి దారులన్నీ కూడా ఈ రోజు అయితే టీటీడీ గేట్లంతా కూడా మూసేసినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో అయితే నెలకొంది. సందీప్, నరేష్, అంటే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అంటే అధికారులు ఏం చెప్తున్నారు? ఐఎండీ అయితే మాత్రం సందీప్ 5 రోజులు అయితే మాత్రం తమిళనాడుకి సంబంధించి అయితే 5 రోజులు తీవ్ర వర్షాలు అయితే పడుతుందనేసి ఇప్పుడే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి ఒక మాదిరిగా పడుతున్నటువంటి వర్షాలు అయితే ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మరొక 4 రోజులుగా మొత్తం 5 రోజులు అయితే మాత్రం ఈ యొక్క వర్షాలు పడుతుందనేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దీని ద్వారానే తమిళనాడు మొత్తం అంతా కూడా 9 జిల్లాలకి అలర్ట్ అయితే ప్రకటించారు. మరొక 9 జిల్లాల్లో అంతా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు. మరోవైపు జిల్లా యంత్రాంగంతో పాటుగా కేంద్ర సహాయకం కూడా లోతట్టు ప్రాంతాలు అయితే ఏమున్నాయో వాటికంతా కూడా సహాయక చర్యలు తీసుకోవాలి అనేసి సీఎం స్టాలిన్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కూడా 4-5 రోజులైతే మాత్రం ఈ యొక్క తుఫాన్ అయితే ఉండబోతుంది. వర్షాలు కూడా 4-5 రోజులైతే మాత్రం భారీగా పడుతుంది. కొన్ని జిల్లాలకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అవి కూడా మరొక 2 రోజుల్లో కూడా అంతా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారానే ముందుగా కూడా జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తం అయ్యేసి ఆ యొక్క జిల్లా కలెక్టర్లంతా కూడా దీన్ని పూర్తి పర్యవేక్షణ అయితే చేయాలి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు అయితే చూసుకుంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడు జిల్లాలకి సంబంధించి కూడా పక్కనే ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో యొక్క ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది. ఇది కూడా 2-3 రోజులు అయితే మాత్రం వర్ష ప్రభావం అయితే ఉండబోతుంది అనేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. సందీప్.